హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు రామలక్ష్మణ్ డేస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కాంట్రవర్సీ. శివాజీ అండ్ అనసూయ వీళ్ళిద్దరు కాంట్రవర్సీ నడుస్తుంది కదా. శివాజీ అండ్ అనసూయ వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది? కామెంట్ చేయండి. నాకైతే 100% శివాజీ గారు కరెక్ట్. ఆయన మాట్లాడిన దాంట్లో 100% రైట్. అనసూయకి ఏం నొప్పే నాకు అర్థం కాదు. ఆమె ఒక హీరోయిన్ కాదు. శివాజీ గారు ఇలా పద్ధతిగా ఉండండి, ఇలా పద్ధతిగా ఉంటే అందంగా అనిపిస్తారు. మీ స్త్రీ యొక్క అందం బట్టల విషయంలోనే ఉంటది. ఆ విషయంలో శివాజీ గారు అనడం 100% రైట్ నేనంట. దానికి ఒకసారి ఎవరు అనసూయ నా ఇష్టం, నాకు నచ్చాడు. అసలు నిన్నెవడే అన్నాడు? నిన్ను ఎవరు అన్నారు? నీకు నచ్చినాడు నువ్వు జరుగు, ఏమని వేసుకో, నువ్వు ఎట్లా ఉంటే మాకేంది. కానీ కంటి చూపు ఉంటుంది, చూసే బుద్ధి దాన్ని బట్టి. ఒకటి ఏదో ఈవెంట్ కమ్మా, ఇది లూలు మాల్కి శ్రీనిధి అగర్వాల్ ఆమె వచ్చింది. ఆమె ఎలాంటి బట్టలు వేసుకుని వచ్చింది? ఒకసారి చూడండి, నేను ఫోటో అక్కడ స్క్రీన్ మీద వేస్తా. ఎలాంటి బట్టలు వేసుకుని వచ్చింది? దానికి పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఇష్టంగా వచ్చినట్టు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళు చూసుకుని వీళ్ళు టెంప్ట్ అయ్యి చూస్తున్నారు. మరి సరే, తప్పేముంది? మనం కరెక్ట్ ఉంటే అవతల వాడు కరెక్ట్ ఉంటాడు. ఇది 100% రైట్. ఇంకోటి దీని విషయంలోనే ఓకే, ఈయన శివాజీ గారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అని ఒక మాట అన్నాడు. శివాజీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కానీ హీరోయిన్స్ కి ఒక మాట అన్నాడు. అది అమ్మాయిలకి అన్నాడు. చాలా మంది అమ్మాయిలు కూడా రియాక్ట్ అయ్యే విషయం ఏంది? శివాజీ అనడం కరెక్టే అని. వాళ్ళకి లేనిది మీకేమిది? కొంతమంది ఉన్నారు, మీ స్వార్థం మీది అంతా మీకు ఉంటుంది కాబట్టి ఓకే రైట్. మీకు నచ్చినట్టు మీరు బతకండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. కానీ సొసైటీ గురించి ఆలోచించండి. మీ వల్ల చాలా మంది బలవుతారు. ఇది 100% రైట్ అండి, ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకు విషయం చెప్పనా? మీరు చూపించి ఇదంతా చూపించడం వల్ల జనరేషన్ ఎట్లా మారుతుంది? మనం ఎలా ఉన్నాం ఏంది అని ఇప్పుడు 10 మందిలో నేను ఇలా మంచి తిరిగిన అనుకో, అరే అన్న మంచిగా ఉంటుండు, మనం కూడా ఉంటే తప్పేముంది అని చెప్పేసి అలా తిరుగుతారు కదా. అలా నిన్ను చూసి ఒక 10 మంది నేర్చుకుంటారు కదా. కాబట్టి నువ్వు చేసిన 100% రాంగ్. నువ్వు కరెక్ట్ ఉండు, అందరు కరెక్ట్ ఉంటారు. ఎందుకంటే నువ్వు రియాక్ట్ అయినావు కాబట్టి. ఇంకా నాన్ వేషన్ అన్న, నువ్వు ఏదో ఏ దేశానికి పోయి నువ్వు ఏమమ్మో చేసుకుంటున్నావు, నీ పని నీ మంచిగా ఉంది. నువ్వు ఎందుకు గెలుపుతున్నావు? దీనిలోకి ఎందుకు వచ్చినావు? నీకేమో అవసరం? శివాజీ గారిని అనడం అసలు రైటా? ఆయన తప్పేముందన్నా? నిన్ను ఒక్కసారిగా అందరం చూసుకుంటూ వేసుకుని నాకు యూట్యూబ్ లో ఇంత వచ్చింది అంత వచ్చింది, ఓకే. అది నువ్వు ఇచ్చే కంటెంట్ బట్టి, మేము చూసే దాన్ని బట్టి నీకు అంత వస్తుంది, ఓకే, బాగుంది. కానీ నువ్వు హిందూ ధర్మాన్ని గురించి తప్పుగా మాట్లాడి ఒక్కసారిగా నిన్ను ఫాలో అయ్యేది ఎవరు? భారతదేశంలో ఉన్న హిందూస్, ముస్లిమ్స్ అందరూ ఒకటే అని మేమనుకుంటే నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? అదే ఇంకో విషయం ఏమన్నావన్నా, రేపు ఎవరు చేస్తారన్నా? హిందూసా? రేప్ చేసేది హిందూస్. నువ్వు మాట అనడంలో కానీ అసలు ఆలోచించావు వెనక ముందు? నువ్వు ప్రతి వీడియోలో అంతా బాగా మాట్లాడుకుంటూ వస్తావు, ఈ విషయంలో నువ్వు ఇదేమేది? ఇంకోటి, ఎవరు సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడినావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందంట? వాళ్ళు టీషర్ట్లు ఎందుకు వేసుకుంటారు అన్న? సీతాదేవి ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవి. నీకు ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదా అన్న? వాళ్ళు ఒక స్త్రీకి అర్థానికి వాళ్ళే. నీతోటి ఇది వేస్ట్ అన్న అసలు. ఇంకోరు దీన్ని అసలు నీకు టాపిక్ అవసరమే లేదు.
నువ్వు అనవసరంగా మధ్యలోకి వచ్చినావు. వాళ్ళు ఎలా ఉంటే నీకేందని. నువ్వు ఏ దేశం పోతున్నావు? ఆ? అక్కడ ఏమి మాటలాడుతున్నావు? అక్కడ నువ్వు పనులు చేసేటి ఏమి? మేము అడుగుతున్నామా? మేమేమి చేస్తున్నామా? నీకు అన్ని ఎక్కువై నువ్వు చేసుకుంటూ నువ్వు ఉంటూ చేసుకుంటున్నావు. అది నీ పని, నీ ఇష్టం. నిన్నోడికి ఎత్తున్నాడు ఆడా. కానీ చూపిస్తా. నా అన్వేషణ అన్న, నువ్వు అనసూయ గారికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు నాకు తెలియదు. మీ ఇద్దరి మధ్యలో ఇంకేమున్నదో ఐ డోంట్ నో. ఒక్క విషయం అయితే క్లారిటీ ఇస్తున్నా. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ శివాజీ అండ్ అనసూయ వీళ్ళిద్దరు ఎవరు రైట్, ఎవరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే సొసైటీ బాగుంటుందో జర కాంపిటీ అనే చెప్పండి. చూసే వాళ్ళని నేర్చుకుంటారు. అమ్మాయిలు మీరు పద్ధతిగా ఉంటేనే సొసైటీలో చాలా గౌరవం ఉంటుంది. అబ్బాయిలు కూడా వాళ్ళ ఏమంటారు బుద్ధి కూడా మారుతుంది. అరే బాగున్నాడు, చూసే విధానం కూడా మారుతుంది అమ్మ. ఇంకేం చేస్తాం అంటే నేను చెప్పేంత పెద్దవాడిని కూడా కాదు, కానీ చెప్తున్నా మనం ఉండేది ఇది. మిమ్మల్ని చూసి నేనన్నా మారుతానేమో, ఇంకేం చెప్తా. ఓకే.